హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇంత బ్యూటిఫుల్ సన్సెట్ ఉంది కదా. సో దాంతోనే మీ అందరికి తెలిసిందే, మాకు ఏమంటారు, ఒక బ్లూబెర్రీ చెట్టు ఉంది. అది మీకు కూడా చూపిస్తా. సైడ్ తిరిగినామంటే ఇంత బ్యూటిఫుల్ అంటే ఇవాళ ఇగో ఇంతగానం వచ్చినాయి గైస్. అంటే మస్తు రోజులైంది, సడన్గా ఇంతగానం వచ్చేసినాయి. షాక్ అయిపోయినా. షాకింగ్ కాలేదు కానీ ఇది చూడండి గైస్, ఇన్ని గనం వచ్చినాయి. మీరు ఒకసారి కింద ఒక లుక్ వేసుకున్నారనుకో, కింద అన్నీ ఇవే పడ్డాయి గైస్. ఇప్పుడు మా గ్రౌండ్ అంతా మొత్తం పర్పుల్ ఫ్లోర్ లాగా అయిపోయింది గైస్. చూడండి, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి చూస్తున్నాం, లోపలికి వెళ్ళి పోయిందనుకో ఇంకో వేరే ప్రపంచం లాగా ఉంటుంది. పోదామాగండి. ఇంకోండి గైస్, చూడండి గైస్, అసలు ఇన్ని ఘనము ఎట్లా వచ్చినాయేమో గైస్. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. కావాలంటే మీరు మా ఇంటికి రావచ్చు. చూడండి, మొత్తం రౌండ్ వేసుకుంటే మీకు అన్నీ కనబడతాయి. ఇది చూడండి గైస్. మళ్ళీ మనము కొంచెం లెఫ్ట్కి వెళ్ళామంటే ఇవన్నీ వే ఉంటాయి గైస్. చూడండి, అన్నీ వే ఉన్నాయి గైస్. కొన్ని కచ్చి ఉన్నాయి, ఎందుకంటే ఇంకా కాలేవు. ఇట్లా చూసినట్టయితే అన్నీ వే ఉన్నాయి గైస్. ఇగో అంటే ఇంకా కచ్చి ఉన్నాయి గైస్, ఇంకా కాలేవు. సో ఇంకా కొన్ని రోజులు అయితే కానీ ఇన్ని అన్నం ఉన్నాయి గైస్. యాక్చువల్లీ ఇది ఎట్లా అయిందంటే, మా తాత ఉంటాడు కదా, మా తాత ఏం చేసిండు, చిన్నప్పుడు అంటే ఫస్ట్ క్లాస్ ఉండే అంట మా తాత. అప్పుడు మా తాత ఏం చేసిండంట, మా తాత అంటే వీళ్ళు కొనుక్కొచ్చారంట. ఇవి కొనుక్కొచ్చి దీని లోపల ఉన్న విత్తనం మా సీడ్లో ఉన్న గ్రౌండ్లో వేసారంట. అంటే ఇది ఇప్పుడు అదే చెట్టు ఇంత పెద్దగా అయిందంటే మీరు నమ్మగలుగుతారా? ఇంత పెద్దగా అయ్యి ఇప్పుడు మాకు ఇట్లా టన్నలు బ్లూబెర్రీస్ ఇస్తుంది గైస్. ఓకే బాయ్స్, ఓకే దెన్ బాయ్ గైస్. ఇగో ఇంత బ్యూటిఫుల్ సన్సెట్ ఉంది కదా, నేను కొన్ని ఫోటోలు దిగట్లేదు. బాయ్.